మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్ర కుమార్తె 37 ఏళ్ల పేటోంగ్టాన్ షినవత్ర థాయిలాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. గత ప్రధాని శ్రెట్టా థావిసన్ నైతిక ఉల్లంఘనలకు పాల్పడటంతో పదవి నుంచి దిగిపోయారు. లంచం తీసుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని కేబినెట్ మంత్రిగా నియమించడం ద్వారా శ్రెట్టా నైతిక నియమ భంగానికి పాల్పడ్డారని రాజ్యాంగ కోర్టు తేల్చింది. దాంతో మరో మాజీ ప్రధాని తక్సిన్ కుమార్తె అయిన పేటోంగ్టాన్ ఎంపికయ్యారు. ఆమె అభ్యర్థిత్వానికి పాలక ఫ్యూ థాయ్ పార్టీ నేతలు, సంకీర్ణ భాగస్వాములు మద్దతు ప్రకటించారు. దీంతో థాయిలాండ్ కు రెండో మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా షినవత్ర కుటుంబం నుంచి ఆమె మూడో ప్రధానిగా, దేశంలో అతిపిన్న ప్రధానిగా కూడా పేటోంగ్టాన్ రికార్డు సృష్టించారు. మొదట ఆమె తండ్రి తక్సిన్, ఆ తర్వాత ఆమె బాబాయ్ ఇంగ్లెక్ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. వారి తర్వాత ఆ కుటుంబం నుంచి తక్సిన్ కుమార్తె థాయిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. థాయిలాండ్ లోని ప్రతిష్టాత్మక పాఠశాలలో ప్రాథమిక చదువులు పూర్తి చేసి పై చదువులు యూకేలోని విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు షినవత్ర కుటుంబం 2 హోటల్ సంస్థల్లో ఆమె పనిచేశారు. 2021లో ఫ్యూ థాయ్ పార్టీలో సభ్యురాలుగా చేరారు. ఎన్నికలకు ముందు పార్టీ 3 ప్రధానమంత్రి అభ్యర్థుల్లో ఒకరిగా ఎంపికైన తర్వాత అక్టోబర్ 2023లో పార్టీ నాయకురాలుగా నియమితులయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై తండ్రికి సంబంధించిన కళంకం అడ్డురాదని ఆమె తన ప్రచారం కొనసాగించారు. నేను ఎల్లప్పుడూ ఎప్పటికీ నా తండ్రి కుమార్తెని, కానీ నాకంటూ నా స్వంత నిర్ణయాలు ఉన్నాయి అన్నారు. థాయిలాండ్ లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన ప్రధాని శ్రెట్టా థావిసన్ ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం ఆదేశించడం సంచలనం సృష్టించింది. ఆయన తక్షణం తన కార్యాలయాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించింది. థాయిలాండ్ కొత్త ప్రధానిగా పేటోంగ్టాన్ షినవత్ర ఎన్నికైన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా షినవత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన షినవత్ర తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మన 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. 2 దేశాల మధ్య విమాన ప్రయాణాలను పెంచడానికి భారత్ తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు. థాయిలాండ్, భారతదేశం హిందూ మతానికి సంబంధించిన పోలికలు కనిపిస్తాయి. అప్పట్లో థాయిలాండ్ లో రాజును విష్ణువు అవతారంగా భావించేవారు. అందుకే అక్కడ రాజులను రామా 1, రామా 2, రామా 10 వంటి పేర్లతో పిలుస్తారు. థాయిలాండ్ లో సంస్కృతం, పాలీ భాషల ప్రభావం కనిపిస్తుంది. మన దగ్గర వందన అనే పేరు ఉంటే థాయిలో కుర్వందన అని ఉంటుంది. మన దేశంతో థాయిలాండ్ 7 దశాబ్దాలకు పైగా దౌత్య సంబంధాలు కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు శతాబ్దాలుగా ఉన్నాయి. థాయిలాండ్ లో 1350లో ఐతాయ్ నగరం ఏర్పాటు చేశారు. ఇది అయోధ్యతో ముడిపడి ఉందని చెబుతారు. దీన్ని కింగ్ రామతిబోధి 1 నెలకొల్పారు. అయోధ్య అన్న పేరు పోలి ఉండే ఐతాయ్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. థాయిలాండ్ బౌద్ధ ప్రాబల్యం ఉన్న దేశమైనప్పటికీ ఇక్కడి రాజకుటుంబం హిందూ మతానికి సంబంధించిన అనేక ఆచారాలను అనుసరిస్తుంది. చైనా వంటి దేశాల సంస్కృతి కంటే థాయిలాండ్ లో భారత సంస్కృతి పట్ల గొప్ప ఆదరణ ఉంది. మన దేశంలో ఉన్నట్లే ఇక్కడ కూడా రామాయణాన్ని కథలుగా చెప్పుకుంటారు. థాయిలాండ్ లో రామాయణాన్ని రామ్కియన్ అని వ్యవహరిస్తారు. రామాయణానికి రామకియన్ కు పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకు కారణం ఉంది. శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశం నుంచి చాలా మంది సముద్ర మార్గంలో థాయిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దీంతో మన రామాయణం కూడా వారి ద్వారా థాయిలాండ్ కు చేరుకుంది. థాయిలాండ్ లో రామాయణానికి సంబంధించి అనేక వెర్షన్లు కనిపిస్తాయి. అంతేకాకుండా థాయ్ రాజును కూడా వారు రాముడితో పోలిస్తారు. అందుకే మొదటి రాజును రామా 1 అని రాసేవారు. థాయిలాండ్ లో రామకియన్ నాటకాలు ఇప్పటికీ ప్రదర్శిస్తారు. అయితే స్థానిక సంస్కృతిలో బౌద్ధ మత ప్రభావం కనిపిస్తుంటుంది. రామకియన్ లోని ఫ్రారామ్ రాముడి పాత్రను పోలి ఉంటుంది. రాయల్ థాయ్ కన్సులేట్ జనరల్ వెబ్సైట్ ప్రకారం ఒకప్పుడు 1872లో థాయిలాండ్ రాజు రామా 5 సింగపూర్, యాంగావ్ మీదుగా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చారు. 1872 జనవరి 13న కలకత్తా చేరుకున్న తర్వాత రైల్లో బరాక్పూర్, ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లక్నోలకు కూడా వెళ్లారు. మన దేశంలోని నగరాల పేర్లు థాయిలాండ్ లో కొంచెం డిఫరెంట్ గా వినిపిస్తుంటాయి. మన దేశంలో అయోధ్య నగరం ఉన్నట్టే అక్కడ కూడా ఐతాయ్ అన్న నగరం ఉండేది. అయితే అయోధ్య, ఐతాయ్ పేర్లు ఒకేలా ఉండటం యాదృచ్ఛికం కాదు. సంస్కృత పదాలను థాయిలోకి మార్చడం ద్వారా ఇలా కొత్త పేర్లు ఏర్పడ్డాయి. అయోధ్య సరియు నది ఒడ్డున ఉన్నట్లే ఈ ఐతాయ్ నగరం చుట్టూ దాదాపు 3500 కిలోమీటర్ల పరిధి మేర 3 నదులు ఉంటాయి. ప్రాచీన భారతీయ నాగరికత ఆగ్నేయాసియాపై గొప్ప ప్రభావాన్ని చూపించడానికి థాయిలాండ్ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. సంపన్న రాజ్యమైన సియామ్ కు 14, 18వ శతాబ్దాల మధ్య నేటి ఐతాయ్ రాజధానిగా ఉండేదంటున్నారు చరిత్రకారులు.
ఐతై నగరం అప్పట్లో ప్రపంచంలోనే ప్రధాన దౌత్య వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1767లో బర్మా దాడి చేయడంతో నగరం చాలా వరకు ధ్వంసమైంది. ఆ తర్వాత మళ్ళీ ఐతై నగరం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. మరో విశేషం ఏమిటంటే ప్రస్తుతం థాయ్ రాజధాని అయిన బ్యాంకాక్ నగరం అధికారికంగా ఐతై అనే పేరుతోనే ఉండేదట. ఇప్పటికీ నగరం మధ్యలో ఐతై రోడ్ అనే రహదారి కూడా కనిపిస్తుంది. థాయిలాండ్ లో రాజరిక వ్యవస్థ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న పగోడాలు, మఠాల శిథిలాలు చూసినప్పుడు అప్పటి భవనాలు ఎంత ఎత్తుగా ఉండేవో అర్థమవుతుంది. అయితే ఎక్కడ చూసినా మొండెం లేని బుద్ధుడు విగ్రహాలు, పైకప్పులు లేని భవనాల శిథిలాలు దర్శనమిస్తాయి. విశ్రాంతి తీసుకుంటూ కనిపించే ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని బ్యాంకాక్ లో చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద బుద్ధ విగ్రహాలు ఉన్నాయి, కానీ వాటిలో చాలా వరకు తలలు కనిపించవు. నగరం ధ్వంసమైనప్పుడు విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయని, విగ్రహాల తలలను పగలగొట్టి ఐరోపాలో విక్రయించారని స్థానికులు చెప్తారు. ఇక్కడి ఓ తల లేని బుద్ధుడి విగ్రహం పూర్తిగా చెట్టు వేళ్ల మధ్య ఉంటుంది. ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంటూ విదేశీయులను ఆకర్షిస్తుంది. బాగా పరిశీలించి చూస్తే ఎవరో దండెత్తి జనావాసాలున్న నగరాన్ని ధ్వంసం చేసినట్టు అర్థమవుతుంది. థాయిలాండ్ లోని ఐతై నగరం రాముడి ప్రభావానికి సాక్షిగా చెప్పుకుంటున్నా రాముడికి సంబంధించి పురావస్తు ఆధారాలు లేవని చెప్పాలి. కానీ రాముడు, రామాయణం కథలు మాత్రం అక్కడ జానపద కళల రూపంలో శతాబ్దాలుగా ప్రజల్లో మమేకమయ్యాయి. ఐతైలో ఒకప్పుడు సైనికులు ఏనుగులపై తిరిగేవారు, కానీ ఇప్పుడు పర్యాటకులు ఏనుగులపై తిరుగుతూ కనిపిస్తుంటారు. ది ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని పిలువబడే థాయిలాండ్ ఆగ్నేయాసియాలో ఉంది. ఇక్కడ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుంటుంది. అద్భుతమైన తెల్లని ఇసుక బీచ్లు మరియు దట్టమైన వర్షారణ్యాలు కనిపిస్తాయి.